ఈరోజు మార్కెట్ చూసుకుంటే అయితే నష్టాల్లోనే మిగలడం జరిగింది. మార్నింగ్ అయితే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ తర్వాత అయితే నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా గ్లోబల్ వైజ్ ప్రెజర్స్ అయితే మార్కెట్ పైన ఉన్నాయని ఖచ్చితంగా చెప్పాలి. యూఎస్లో షట్ డౌన్ అయితే కంటిన్యూ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో డాలర్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ కూడా తగ్గడం అనేది కూడా మార్కెట్కి అయితే కొంచెం ఎఫెక్ట్ బాగానే ఇచ్చిందని చెప్పాలి. సో అన్ని Q2 రిజల్ట్స్ ప్రజెంట్ నడుస్తున్నాయి. అవి కూడా కొంచెం ఆశాజనకంగా లేవు, ప్రెషర్లో ఉన్నాయని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 148 పాయింట్లు డౌన్ అయిపోయి 83,311 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 87 పాయింట్లు డౌన్ అయిపోయి 25,509 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 272 పాయింట్లు అయితే నష్టాల్లోనే ముగడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్ రేపు ఎలా ఉండబోతుంది, మార్కెట్కి కలిసి వచ్చే అంశాలు ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, ట్రిగర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, సో మనతో మాట్లాడడానికి ప్రిడిక్ట్ చేయడానికి మార్కెట్ని ప్రభు గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా మార్కెట్ చూస్తే కొంచెం ప్రెజర్లో కనిపించడం జరిగింది, నష్టాల్లోనే ముగిసింది. సో ఓవరాల్గా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా నిఫ్టీ లెవెల్స్ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రజెంట్, అండ్ మార్కెట్ ఎలా అంటే మనకు కలిసి వచ్చే అంశాలు కానీ ట్రిగర్ పాయింట్స్ కానీ ఆల్ టైమ్ హై రీచ్ అయ్యే అవకాశాలు కానీ ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రజెంట్? అంటే ట్రెండ్ చూస్తే ఇంకొంచెం డౌనే ఉంది, ఎందుకంటే కింద నుంచి బాగా కొంచెం పెరిగింది కదా. సో అంటే 26,100 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ 2 times, అంటే ఫస్ట్ టైం 26,100 అబోవ్ వెళ్ళి అక్కడి నుంచి డౌన్ అయింది. సెకండ్ 26,000 అంటే 95 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ అంటే 100 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తా ఉంది. సో దానివల్ల పడింది. ఇప్పుడు చూస్తే రేపు కూడా డౌనే ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్. సో ఈ వీక్ చూస్తే దాదాపుగా డౌనే ఉండొచ్చు. 25,370 350 వరకు రావచ్చా అంటే 25,350 to 25,500 అక్కడ సపోర్ట్ లెవెల్స్ బాగున్నాయి. ఆ రేంజ్ లో ఎక్కడైనా ఏదో ఒక పాయింట్ దగ్గర తీసుకోవాల్సిందే. సో అక్కడి నుంచి తీసుకున్నప్పుడు మళ్ళీ 26,100 ఎప్పుడైతే దాటిందో 100 అబోవ్ క్లోజ్ అయిందో అప్పుడు ఫుల్ బుల్లిష్ గా వచ్చినట్టు లెక్క. మనకి 26,277 ఆల్ టైమ్ హై. అంటే లాస్ట్ ఇయర్ దివాళీ తీసుకుంటే మీకు దివాళీ ముందు పెరిగింది, దివాళీ తర్వాత పడింది. ఈ సంవత్సరం రివర్స్ అన్నట్టు, సిచ్యువేషన్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి. అంటే ఇండియన్ పారామీటర్స్ అన్ని తీసుకుంటే బాగున్నాయి. రీజిక్ చేశారా, జిఎస్టీ రీజిక్ చేశారా, దానివల్ల మంచి బూస్ట్ అయిందా, బ్యాంకింగ్ అవుట్పుట్ బాగా ఇచ్చినాయా, బ్యాంకింగ్ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు, అవుట్పుట్ కూడా బాగా ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే ఛాన్సులు ఉన్నాయి. యుఎస్ కూడా మనం తగ్గించింది, మనం కూడా తగ్గించే ఛాన్సులు ఉన్నాయి. Q2 రిజల్ట్స్ Q1 కంటే బాగుంటుంది అనుకున్నారు, Q1 కంటే బాగానే వస్తున్నాయి, Q2 కూడా మంచిగానే ఉన్నాయి. సో ఇంత చేసినా గానీ మార్కెట్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? జనరల్ గా మెయిన్ అడిగే క్వశ్చన్ అంటే ఆల్ టైమ్ హై రీచ్ అవ్వడానికి అంటే పాజిటివ్కి వెళ్తుంది, ముందుకు వెళ్తుంది, కానీ ఆల్ టైమ్ హై రీచ్ అవ్వడానికి మాత్రం మార్కెట్ బాగా వాల్టాలిటీ చూపిస్తుంది. ఈవెన్ కరోనా టైంలో కూడా ఇలాంటి వాల్టాలిటీ, ఇలాంటి ప్రెజర్ అయితే చూడలేదని మీలాంటి ఎక్స్పర్ట్స్ అయితే చాలా మంది చెప్తున్నారు. ఇదివరకు ఇంత వాలిటాలిటీ నిఫ్టీ 500 పాయింట్స్ పర్ డే లో, అంటే నిన్నటి లో నుంచి ఇవాళ హైకి కానీ ఇవాళ హై నుంచి నెక్స్ట్ డే లో కానీ 300 to 500 పాయింట్స్ అంటే ఇంత వాలిటాలిటీ ఎప్పుడు చూడలా. మాక్సిమం మెయిన్ అదే ఈ వాలిటాలిటీ అనేది లాస్ట్ మీకు 15-20 years చూసుకుంటే ఎప్పుడు లేదు. 100 పాయింట్స్ చూసుకుంటే గగనం. అది అలాంటిది భయంకరంగా, ఎందుకంటే ట్రేడర్స్ అట్లాంటి ఎక్కువ మంది పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్లాంటి గ్యాప్ అప్ ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతున్నప్పుడు గ్యాప్ అప్ అవుతుంది. సో అది మెయిన్ అట్లా. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు ఎన్ని పాజిటివ్స్ ఉన్నా మన ఇండియన్ మార్కెట్ ఎందుకు పెరగట్లేదు, మెయిన్ అది మనం చూడాల్సింది. ఏంటది? ట్రిగర్ పాయింట్ కావాలి మార్కెట్ కి. మెయిన్ ట్రిగర్ పాయింట్ ఇప్పుడు May 12th చూడండి, ఒక ట్రిగర్ పాయింట్ సీజ్ ఫైర్ వచ్చినప్పుడు పాకిస్తాన్ తో 1000 పాయింట్స్ పెరిగింది. అట్లానే ఇప్పుడు మళ్ళీ కూడా ఏదైనా న్యూస్ కోసం చూస్తుందా అంటే ఎస్, మార్కెట్ కోసం ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తోంది. ఆ ట్రిగర్ పాయింట్ ఏమవచ్చు, మేబీ ఎలక్షన్స్ రిజల్ట్స్, బీహార్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఫస్ట్ ఫేజ్ ఇవాళ కంప్లీట్ అయిపోయింది, ఇవాళ కంప్లీట్ అవుతుంది. సో సెకండ్ ఫేజ్ 11th ఉంది, 14th రిజల్ట్స్ వస్తాయి, 11th ఈవినింగ్ మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అక్కడ కొంచెం డైరెక్షన్ తెలిసే ఛాన్స్ ఉంది. 14th మనకి ఫుల్ లెంత్ గా మనకి రిజల్ట్స్ తెలుస్తాయి. సో అప్పుడు మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కొంత పర్సెంటేజ్. ఇంకొక నెక్స్ట్ ఏంటి, నిన్న యుఎస్ లో ఈ టరీఫ్స్ మీద
కోర్టులో కేసు స్టార్ట్ అయింది. సో అది అంటే గవర్నమెంట్ పెట్టిన ఈ ట్యాక్స్లన్నీ కరెక్టా కాదా, ఉంచచ్చా లేదా, ఇది యుఎస్ గవర్నమెంట్ చెయ్యొచ్చా లేదా అనే దాని మీద. సో డెఫినెట్ గా అది కూడా నెక్స్ట్ వీక్ లో రావచ్చు. ఎందుకంటే కోర్టు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది మనం ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఇబ్బంది పెట్టకూడదు, ఏదన్నా దౌత్యపరంగా చూసుకోవాలి లేకపోతే ట్రేడ్ డీల్ పరంగా చూసుకోవాలి. కానీ 500 ట్యాక్స్ 400 ట్యాక్స్, ఆయన కోపం వస్తేనేమో 500, తగ్గితేనేమో 15% కోపం తగ్గితే ఇది కరెక్ట్ కాదు కదా. పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఏదన్నా న్యూట్రల్ గా ఉండి అందరికి సరిసమానంగా చేయాలి కానీ కరెక్ట్ ఉండేట్టు చేయాలి. కానీ ఈ రకంగా చేస్తే కరెక్ట్ కాదు కదా. పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు డిగ్రేడ్ అవుతారు. సో అది మెయిన్. అసలు వాళ్ళు ఇది చేస్తున్న ఆయన చేస్తుంది కరెక్టా కాదా అనేది చెప్తా ఉన్నారు. కాబట్టి కోర్టు కూడా ఆ డిసిషన్ కూడా నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ వీక్ ఒక ధమాకా అంటే 100% నెక్స్ట్ వీక్ ధమాకానే. ఈ రెండు గనక బాగుంటే, ఈ రెండు గనక పాజిటివ్ వస్తే మార్కెట్ 1000 పాయింట్స్ మనం ఆ రోజు మే 12th ఎలా చూసామో రేపు అలా పెరిగే ఛాన్సులు అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఓకే సార్, ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ ఎలా ఉంటే కమ్యూనిటీ మార్కెట్ గోల్డ్ సిల్వర్ అవి కూడా కొంచెం అంటే వాలటాలిటీ ఉంది, కాకపోతే కంటిన్యూగా పెరగడం జరిగింది. ఈ రోజు కూడా ఒక 4000 దాకా పెరిగినట్టు ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలా, సిల్వర్లో చేయాలా, లేకపోతే 50-50 చేయాలా? అసలు గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ కంపల్సరా, ఏం చెప్తారు సార్? ఇప్పుడు గోల్డ్ బాగా పెరిగింది, 13,000 కొంచెం తగ్గింది, మళ్ళీ 11,000 అట్లా వస్తుంది, 12,000కి వస్తుంది. కానీ అంత పెట్టి ఇప్పుడు మామూలుగా కొనుక్కునే వాళ్ళు లాంగ్ అవసరం, ఇప్పుడు ఫంక్షన్స్ వీటి లేవు, ఎప్పటికో ఫంక్షన్స్ ఉన్నాయి, గోల్డ్ వాడుకోవాలన్నప్పుడు ఇప్పుడు అంత పెట్టి కొనుక్కోవడం కూడా ఇది కదా. ఏదైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా దయచేసి ఇప్పుడు చూడొద్దు. మన అవసరార్థం, ఇప్పుడు ఇమీడియట్ అవసరం, ఫంక్షన్ ఉంది, పెళ్లి ఉంది, మనకి ఎంత గోల్డ్ ఉన్నా ఎంత రేట్ ఉన్నా కొనాల్సిందే కదా. 1,00,000 ఉన్నా, 2 లక్షలు ఉన్నా, 3 లక్షలు కొనాల్సిందే. అదే మనకి టైం ఉంది అనుకున్నప్పుడు దానికి అనుగుణంగా 1 year టైం ఉందంటే షాప్ లో 11 months ఉంటాయి కాబట్టి, స్కీమ్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మనకి ఎంత కావాలో మంత్లీ అంత ఎక్కువ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు, మన అవసరార్థమే ఎక్కువ చేయండి. ఎక్కువ చేస్తే డెడ్ ఇన్వెస్ట్మెంటే. ఎందుకంటే గోల్డ్ లోన్ రాదు. గోల్డ్ లోన్ ఆర్నమెంట్స్ మీద కొంత, ఇప్పుడు 1 kg మీద వస్తుంది, కాయిన్స్ మీద 50 కాయిన్స్ వస్తాయి. అది మన బిస్కెట్ అంటే బిస్కెట్ మీద లోన్స్ రావు, అప్పుడు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. మీకు కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ అంటే సిల్వర్ బెస్ట్. సిల్వర్ లో ఎందుకంటే 75,000 నుంచి 175 దాకా వచ్చింది. ఈ సంవత్సరం చూస్తే 75% పెరిగింది. మరి కింద కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ రావాలి కదా. యూఫోరియా ఉంది కదా, అమ్మో పెరిగిపోయింది, వామ్మో పెరిగిపోయింది అనే భయం ఉంటుంది కదా. కొంత పర్సెంటేజ్ అంత పెరిగినప్పుడు, మోర్ దాన్ 100% పెరిగినప్పుడు, సో ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది 20% వస్తుంది అనుకున్నప్పుడు సిల్వర్ లో 20% వచ్చింది. 175 నుంచి బాగానే తగ్గింది. ఇప్పుడు 148 ఎంత ఉంది బాగా. సో బాగానే కిందకి వచ్చింది, 20% తగ్గింది. గోల్డ్ అంత తగ్గిందా అంటే గోల్డ్ అంత తగ్గలేదు. సో గోల్డ్ పడటం కొంచెం ఉన్నా అంత పర్సంటేజ్ తక్కువ, సిల్వర్ పర్సంటేజ్ బాగా పెరిగింది కాబట్టి 20% పడింది. కానీ వైట్ ఈజ్ డామినేటింగ్ ద ఎల్లో మెటల్. అంటే గోల్డ్ ని సిల్వర్ డామినేట్ చేస్తుందా అంటే ఫ్యూచర్ లో డామినేట్ చేసే అవకాశాలే ఉన్నాయి. ఎందుకు అంటే ఇండస్ట్రియల్ కన్సంప్షన్ విపరీతంగా పెరుగుతోంది. దానివల్ల ఇప్పుడున్న పర్సంటేజ్ లో వచ్చే కంపెనీ ప్రొడక్షన్ లో వాటిలో చూస్తే, మైనింగ్ లో చూసినా సిల్వర్ తక్కువ ఉంది. సో ఫ్యూచర్ లో వచ్చే కంపెనీలు కూడా కావాలంటే పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి సప్లై డిమాండ్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటే సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే 2 లక్షలు దాదాపుగా బయట మార్కెట్ లో 2 lakhs దాకా 2,10,000 దాకా ప్రీమియం తో చెప్పారు. అదే మన దీంట్లో అయితే 175-180 దాకా వచ్చింది ఏది ఎక్స్చేంజెస్ లో. సో అక్కడి నుంచి తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ 2 lakhs దాటిందంటే నెక్స్ట్ మళ్ళీ ఎక్స్చేంజ్ లోనే 2,50,000 రావచ్చా అంటే నెక్స్ట్ 5 years అబౌవ్ టార్గెట్ పెట్టుకుంటే 2.5 లక్షలు కూడా అవకాశం, ఛాన్సెస్ ఆర్ దేర్, మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే కన్సంప్షన్ ఉంది, పెరుగుతుంది కాబట్టి. సో ఇవే కాకుండా ఈ ఇద్దరు బ్రదర్సే కాకుండా 1 more brother is going to add. ఎవరు? కాపర్ కూడా నేనున్నాను ఈ రేస్ లో, నేను కూడా ఉన్నాను అని చెప్పి ముందుకొస్తుంది. సో కాపర్ ని కూడా మనం సిల్వర్ లో కొంత పర్సంటేజ్ చేసి ఒక 25-30% కాపర్ లో కూడా పెట్టుకుంటే, కాపర్ స్టాక్స్ కానీ కాపర్ లో పెట్టుకుంటే
డెఫినెట్ గా వాటిల్లో కూడా కొంచెం ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్ ఓవరాల్ గా మార్కెట్ సిచ్యువేషన్ ఇది, గోల్డ్ అండ్ సిల్వర్ సిచ్యువేషన్ గురించి చెప్పారు. ఓవరాల్ గా ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఉన్న పోర్ట్ఫోలియోలను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏం చెప్తారు ఓవరాల్ గా? సార్ ఇప్పుడు ఆల్రెడీ మనకు పోర్ట్ఫోలియో ఉంది, మన ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో ఈ సంవత్సరం చూస్తే తక్కువే ఉంటుంది, మైనస్ లోనే ఉంటాయి. ఎఫ్డీలో పెట్టింటే బాగుండేది, 6% వచ్చేది ఈ సంవత్సరం. జనరల్ గా హ్యూమన్ సైకాలజీ అది. కానీ మార్కెట్ లో డెప్త్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ టార్గెట్స్ ప్రకారం, వాళ్ళ గోల్స్ ప్రకారం ఆ ప్రాఫిట్ తో ప్రతి సంవత్సరం వచ్చే డబ్బుతో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ప్లానింగే ఇది, ఎవరైనా సరే ప్లానింగే. ఎందుకంటే మార్కెట్ డౌన్ లో కూడా పెరిగే ఉంటాయి, అప్పులో కూడా తగ్గే ఉంటాయి. ఏ స్క్రిప్ట్ కొంటున్నావు, ఎక్కడ కొంటున్నావు, ఏ లెవెల్లో ఉన్నాయి, అప్పర్ లెవెల్లో కొంటున్నావా, లోవర్ రేంజ్ లో కొంటున్నావా అనేది ఇంపార్టెంట్. ఎవరైనా సరే కొనేటప్పుడు ఆ లెవెల్ చూసుకుంటే మనకి కొనాలా లేదా తెలుస్తుంది. ఇప్పుడు ఫండమెంటల్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్న కంపెనీస్, ప్రైజెస్ విల్ డిఫర్ బికాస్ జియోపొలిటికల్ టెన్షన్స్ కానివ్వండి, లోకల్ ఇది కానివ్వండి, ఏదైనా కానీ ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు కొంచెం మార్కెట్ ఈస్ డైనమిక్, న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి వచ్చే న్యూస్ ని బట్టి యాక్ట్ అవుతుంది. కాబట్టి కొన్ని పాజిటివ్ తీసుకోవాలి, కొన్ని నెగిటివ్స్ లో నెగిటివ్ తీసుకుంటుంది. సో సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏముందంటే నెగిటివ్స్ కూడా పాజిటివ్ అవుతుంది. సో మనకి ఎగ్జాంపుల్ గా రిజల్ట్స్ బాగుంటాయి కానీ అది పడుతుంది, స్క్రిప్ట్ పడుతుంది. ఎందుకండి ముందు నుంచి పెరిగి ఉంటుంది, ముందు నుంచి పెరిగినప్పుడు రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ రేంజ్ వచ్చినాయి కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అంటే మన అవసరార్థం మనం ఎలా చూస్తున్నాం మార్కెట్ ని, మన ఇంట్రాడే చూస్తున్నామా, డెలివరీలో చూస్తున్నామా, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో చూస్తున్నామా, స్వింగ్ ట్రేడ్ లో చూస్తున్నామా, ఎలా చూస్తున్నాం అంటే మన గోల్స్ ని బట్టి మనకి ఏది సూట్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు మార్కెట్ ఎట్టి పరిస్థితిలో మనకి ఈ సంవత్సరం ఇవ్వకపోయినా పాస్ట్ రికార్డ్ ఇది, ఆ సంవత్సరం ఇవ్వకపోయినా నెక్స్ట్ ఇయర్ లో ఆ 2 సంవత్సరాలు కలిపి ఇచ్చిన రోజులు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి. సో ఎవరైనా సరే మార్కెట్ గురించి డెప్త్ తెలిసి అవగాహన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు భయపడరు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది కొత్తగానే ఉంటుంది, అమ్మా ఇంత పడిపోతుంది, ఇంత తగ్గిపోతుందని. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో తక్కువలో వచ్చినప్పుడు అది సదవకాశం మళ్ళీ కొనడానికి. మన దగ్గర ఎప్పుడైనా సరే కొంత పర్సంటేజ్ క్యాష్ ఉండాలి. ఆ క్యాష్ ఉంటే క్యాష్ విల్ బి ద కింగ్. ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళు కింగ్ అవుతారు, ఎందుకంటే కింద యావరేజ్ చేసుకుంటారు కాబట్టి. కొన్ని స్క్రిప్ట్లు యావరేజ్ చేయాలి, కొన్ని స్క్రిప్ట్స్ యావరేజ్ చేయకూడదు. ఆ ఏ స్క్రిప్ట్ చేయాలో ఎవరైతే మీ ఎనలిస్ట్ ఉన్నారో వాళ్ళు సూచనలు సలహాలు తీసుకున్నప్పుడు మీకు వచ్చే దానికంటే యాడ్ చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ రావాలి. జనరల్ గా 20 to 30% మార్కెట్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ పర్సెంటేజ్ మనకి నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఈ 3 ఉండాలండి. ఉంటే డెఫినెట్ గా మార్కెట్ ఇచ్చి తీరుతుంది. మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి, మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. ఆ ట్రెండ్ పట్టుకొని మన పేషెన్స్ తో ఉంటే డెఫినెట్ గా ఇవాళ కాకపోయినా రేపైనా మనకి ఆ స్క్రిప్ట్ లో ప్రాఫిట్స్ వస్తే ధైర్యం, మనోధైర్యం కుదరాలి. ఆ కుదిరినప్పుడు అలాంటి స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఎవరైనా బాగుంటది. ఇప్పుడు సిచ్యుయేషన్ ప్రకారంగా చూస్తే ఈ లెవెల్లో 25,500 25,350 ఆ లెవెల్లో ఎక్కడైనా తీసుకున్నా మళ్ళీ కొంచెం ఈ టరిఫ్ ట్రెమర్స్ ప్లస్ కోర్టుది ప్లస్ ఇది 14th రిజల్ట్స్ కనుక బాగుంటే మంచిగా ఎక్స్పెక్ట్ చేసిన రన్నింగ్ గవర్నమెంట్ కే సపోర్ట్ వచ్చిందంటే డెఫినెట్ గా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. మళ్ళీ ఆల్ టైమ్ హై దాటి 26,650 వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది నవంబర్ లో రావచ్చు, డిసెంబర్ లోపల రావచ్చు. ఎందుకంటే ఈ నెలలోనే వచ్చే మొన్నటి దాకా డౌట్ ఉండే ఈ నెలలో మా ఆల్ టైమ్ హై వస్తుందో లేదా అని. కొంచెం ఆల్ టైమ్ హై వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. సో డెఫినెట్ గా బ్యాంకింగ్ స్టాక్స్ బాగున్నాయి, మంచిగా ప్రదేశం అవుతాయి. బ్యాంక్ నిఫ్టీ కంటే 2 times ఆల్ టైమ్ హై కొట్టింది. నిఫ్టీ ఇంకా ఆల్ టైమ్ హైకి దూరంలో ఉంది. సో డెఫినెట్ గా నిఫ్టీ ఆల్ టైమ్ హై వచ్చిందంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హై 59,650 వరకు రావచ్చా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.